హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను పూరీలు ఆయిల్ పీల్చకుండా అలాగే ఎంతసేపు ఉన్నా ఇలాగా పొంగుతూ ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే దీంట్లోకి కర్రీ చేశాను. ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పూరీలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూసారు కదా, ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోండి. ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు మంచిగా పొంగుతాయి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వల్ల పూరీలు మంచి కలర్ వస్తాయి. ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇలాగా పిండిని కూడా అంతా పట్టించుకోవాలి. ఇలా పట్టించిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు కింద మనం కలుపుకోవాలి. చూడండి, నాకు ఈ గ్లాసు అలాగే కొంచెం వాటర్ 2 స్పూన్ల వరకు వాటర్ పట్టింది. నేను 2 కప్పులు తీసుకున్నాను కదా గోధుమ పిండిని. మనం గోధుమ పిండితో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. అలాగే మైదా పిండి ఒక్కదాంతోనే చేసుకుంటే కనుక చాలా క్రంచీగా అయిపోతాయి. కొంచెమైనా సరే బాగా ఫ్రై అయినట్టయితే. చూడండి, ఇలాగా కలిపిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఒకసారి మళ్ళీ దీనిలాగా కలుపుకోవాలి. చూడండి, ఇది మనం పూరీ పిండి ఎప్పుడు కలిపినా కానీ చూసారా, మొత్తం అంతా గిన్నెకున్నది కూడా మొత్తం చేతులకి అంటుకున్నది అంతా కూడా ఇలాగా పిండికి ఇలాగా పట్టేయాలి. చూసారా, ఇలాగ కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇది ఎక్కువసేపు నానినట్టయితే మనకి పూరీలు సరిగ్గా పొంగవు ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే పక్కన పెట్టుకోండి. పూరీ కర్రీ చేసుకోవడానికి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి మీ కారాన్ని తగినట్టు కింద వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా వేసాను. ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసుకుని దీన్ని కూడా ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ సేమ్ మన హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా 10 నిమిషాల్లోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక పొటాటో తీసుకున్నాను పెద్దది. అలాగే ఒక క్యారెట్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక టమాటో కూడా వేసాను. వేసుకుని ఇదంతా ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఫ్రోజన్ మటర్ వేస్తున్నాను. నేను ఫ్రోజన్ మటర్ ఎలా చేసుకోవాలో కూడా నా వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. నేను ఎప్పుడు ఇలాగే చేసి పెట్టుకుంటాను. మనకి ఈ సీజన్లో తక్కువ అవుతూ ఉంటాయి కదా, పచ్చి బఠానీ అనేది దొరకదు. చూడండి, అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను. కొంచెం మసాలా వేసుకోవడం వల్ల పూరీలకు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పూరీతో పాటు తింటే ఇలాగా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. వేసుకుని ఇలాగ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. నేను ఇందులో కరివేపాకు వేయలేదు కదా, నేను దాని దగ్గర కరివేపాకు పౌడర్ ఉంది. నేను కొన్ని కర్రీస్లో ఇలాగే కరివేపాకు పౌడర్ వేసుకుంటాను. ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ వేసి 1 గ్లాసు వాటర్ వేసాను. మనకి కలరు మంచి కలర్ లేకపోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా హెల్దీ, పిల్లలకు కూడా చాలా మంచిది. చూడండి, ఇలా మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయేటప్పటికి మనము ఇలాగ శనగపిండిని ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకుని ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోండి.
ఇలాగా చిన్న చిన్న ఉండలేమీ లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నట్టయితే తొందరగా అయిపోతుంది. మనం పొద్దున్నే క్యారేజీలు పెట్టాలి, ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక కర్రీ ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ ఈ లిక్విడ్ అయ్యేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇందులో కొంచెం ఆవిరి ఉంది, తీసేసిన తర్వాత చూడండి ఇంకా వేడిగా ఉంది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టనవసరం లేదు. ఇలాగా బయట పెట్టి ఇలాగ ఒకసారి కలిపినట్టు కలిపి మూత పెట్టేయండి. శనగపిండి మంచిగా ఉడికిపోతుంది, మనకి చక్కగా లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనము ఇలాగా ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి ఇలాగ కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని ఒక 15 నిమిషాలు మాత్రమే నాననివ్వండి. లేదంటే మనం ఇందులో షుగర్ వేసాం కదా, షుగర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం పాకం కింద అలా అయిపోతుంది. ఒకసారి ఇలాగా మనకి ఏ సైజులో అయితే పూరీలు కావాలో ఆ సైజులో చేసుకుని ఒక్కసారి ఇలా పిండి పెట్టుకోండి, సరిపోతుంది. మనం కలుపుకునే దాన్ని బట్టి మనకి పూరీలు అనేవి చక్కగా వస్తాయి. మళ్ళీ మనం ఇలా పిండి కూడా వేసుకొని అవసరం లేదు. చూడండి, ఇలా చేసిన తర్వాత దీన్ని ఒకసారి పిండి ఉంటే కనుక దీన్ని ఇలా ఒకసారి దులిపేసుకోండి, సరిపోతుంది. లేకపోతే ఆయిల్ అంతా పిండి కింద అయిపోతుంది. చూసారు కదా, ఇలా చేసిన తర్వాత ఆయిల్ మంచిగా కాగాలి. కాగిన తర్వాత ఇలా పూరి వేసిన తర్వాత గట్టితో ఇలా అన్నట్టయితే చాలా మంచిగా ఇలా పొంగితే ప్రతి పూరి పొంగుతూనే వస్తుంది. ఒకసారి చూసారా ఎంత మంచిగా పొంగిందో. ఇప్పుడు దీన్ని ఇలాగా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకుని మిగతా ఉన్న పిండి అంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. చూసారా, ఇలాగా అంచులు కూడా కొంచెం మందంగా ఉంటాయి కదా, ఇలాగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఈ గట్టితోటి ఇలా కొంచెం పక్కన ఇలాగా ఆయిల్లో డిప్ చేస్తూ ఉంటే కనుక ఆ అంచులు కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి. చూసారా, చాలా మంచిగా పొంగుతూ వచ్చినాయి కదా. అలాగే ఇంకొక పూరి కూడా వేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో ఇలాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, కర్రీ అంత గట్టిగా కాకుండా ఎప్పుడైనా సరే పూరీలోకి ఇలా ఉండాలి, మీడియంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.